మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఎందుకు ఏంటి వివరాలు ఏమీ తెలియదు. భర్త ఆమెతో పాటు ఉండట్లేదు, ఆమె అత్తగారింట్లో ఉంటుంది. భర్త హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ఉంటాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది? వాళ్ళ పేరెంట్స్ ఏమో వాళ్ళ అత్తగారు వాళ్లే ఏదో చేశారు, తల్లి ఎప్పుడు పిల్లల్ని చంపదు అని అంటున్నారు. మరి ఏం జరిగింది అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ తేలాలి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ఆమె తల్లి, అలాగే ఆమె అన్న. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏమైందమ్మా వరలక్ష్మికి? ఏమైంది? అలాగే పిల్లలకి ఏం జరిగింది అసలు చెప్పండి. మీరు ఏమైతారు వరలక్ష్మికి? అయ్యో తల్లి అమ్మ చెప్పండి అమ్మా. చేసింది అమ్మ మీరు రండి, నేను ప్రేమ చేసుకుంటాను అన్నది మేడం. ఒక్క మాటేని ఎవరికి ఒంట్లో పోదు, ఫీవర్ 9 గంటల కల్లా వస్తే మేము వస్తామని అన్నాం మేడం. ఆ ఒక్క మాట మేము విన్నాం అంతే. మన అమ్మాయికి కాదు ఏ టార్చర్ పెట్టారో మాకు తెలదు మేడం. మాకైతే 6 వల్లే జరిగింది. అమ్మా కాదు, ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి ముందు నుంచి కూడా ఆమెని కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆడపిల్లలు అమ్మాయి డెలివరీ అయిన కానింటే వాళ్ళ అత్తయ్య గారు అయితే ఎప్పుడు ఇద్దరు ఆడపిల్లలు మందన కాసింది, ఇద్దరు ఆడపిల్లలు కాసింది అని ఆవిడ ఎన్నోసార్లు అన్నది. ఆవిడ నేను కొట్టుకోబోయాం హాస్పిటల్లో. అయితే అమ్మాయి కేజీ 200 గ్రాములు పుట్టింది చిన్నపాప. అమ్మాయికి 3 నెలలు ఐసీలో పెట్టారు డాక్టర్ గారు. నేను రాత్ర పొగులు మా వాళ్ళు మా పిల్లలు మేము తిరిగి బాధపడి ఇంటికి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత మన 20వ తేదీకి 3వ నెల వస్తే ముహూర్తానికి తీసుకొని వెళ్ళారు మేడం. మేమైతే చక్కగా దిగబెట్టాము, భారతాలు చేశారు. మా అల్లుడి గారు భారతకు రాలేదని అంటే ఆడే వండాలి, మగోడే వండాలి, మీరు ఎలకలా వేసి చెడిపోండి అని అనేసారు అంతే. మా పిల్లడు మేము పావు బంగారం పెడితే బంగారం సాలేదని రాత్ర ఫోన్లో అన్నారు. మాకు జరిగింది అయితే అదే మేడం. ఎప్పుడు మాట్లాడిందమ్మా లాస్ట్ మీతోటి? ఏ టైంలో మాట్లాడింది వరలక్ష్మి? రాత్ర 10 మేడం, 10 గంటలకి. 10 గంటలకా? అప్పుడు మామూలుగానే ఉందా లేకపోతే అప్పుడు ఏమన్నా బాధపడుతుందా? మామూలుగానే ఉంది మేడం. నాతో అమ్మ మాట్లాడింది, వదినలు ఇద్దరు మాట్లాడారు, అన్నయ్యలు మాట్లాడారు. పిల్ల మామూలుగా ఉంది, మాకైతే నాకు వేసి చెప్పలేదు. అప్పుడు ఏం చెప్పలే? అయితే వాళ్ళ అత్తయ్య గారు మాత్రం, అత్తయ్య మల్లుడు అమ్మమ్మ మాత్రం సైడ్ ని తిడతాను, డైలీ తిడతానే ఉంటారు. ఆడపిల్లడ కాస్తుందని మా మీద పడిస్తారేంటి. మరి వాళ్ళ హస్బెండ్? కదా అన్నారు. వాళ్ళ హస్బెండ్ అమ్మా? వాళ్ళ భర్త భర్త రమణ. అతను ఏమన్నాడా? నల్గొండలో ఉన్నాడు ఆయన. ఆ భర్త వచ్చి మమ్మల్ని అడుగుతాడు అతను ఏం జరిగిందని. ఆయనకి కూడా వాళ్ళు చెప్పలేదట. మీ ఇంట్లో లేదు కదా, వాళ్ళ ఇంట్లో ఉంది కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. మాకెలా తెలుస్తా? 6 గంటలకు ఫోన్ వచ్చింది. అవునమ్మా, అవును. మరి ఇంకెవరిది రాంగ్ అంటారు? అన్ని ఆలూరులో జరిగిందే, అంత ఆలింట్లో జరిగిందే. అమ్మ కాదమ్మా, మీ అల్లుడు అంటే ఆమె భర్త బానే చూసుకుంటాడా? అతను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడా ఆడపిల్లల కోసం? ఇటీవల కూడా అల్లరి పెట్టివాడు. ఫస్ట్ పాప పుట్టినప్పుడు అల్లరి పెట్టినా మేము అనేవాళ్ళం కాదు. ఆడపిల్ల అయితే ఎలాగొస్తుంది అనేసి మేము అనేసివాళ్ళం. ఆ తర్వాత 2వ ప్రెగ్నెన్సీ అయితే మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ 3వసారి అయింది. ఆ పిల్ల కేజీ 200 గ్రాములు పుట్టింది, మన పుట్టిన పిల్ల. బేబీకి కూడా ప్రాబ్లం వస్తుందని డాక్టర్ గారు అంటే, లేదండి సార్ మేము పేదవాళ్ళమి, ఒకసారి చూడండి సార్ అంటే బాగా బాగు చేశారు. మేము ఐసీలో పెట్టి 3 నెలలు ఉంచాను. ఇక్కడే తిరిగాను 3 నెలలు. నేను మన ఇంటికి తీసుకెళ్ళాక 1 నెల అయ్యాక వాళ్ళు మంచి ముహూర్తానికి వచ్చారు. మంచి ముహూర్తానికి పంపాలి కదా తల్లిదండ్రులు వచ్చినప్పుడు అని నేను మంచి ముహూర్తానికి మన 20వ తేదీకి 3వ నెల వస్తే పంపించాను. ఆ తర్వాత మేము భారతాలు చేస్తామని వాళ్ళు ఫోన్ చేశారు. మా పిల్లలు మగపిల్లలు 3 కోడళ్ళు నేను వెళ్ళాను. మా పిల్లడు నేను పాల్తులం బంగారం పెట్టాము, ఏవో కొనవలసిన బట్టలు గట్ట అన్ని పెట్టాము, ఒక 20,000 మధు పెట్టాము హాస్పిటల్లో. మేము అంతవరకే మాట్లాడాము. అయితే ఫ్యామిలీ ఆపరేషన్ చేసుకుంటాను రండమ్మా అన్నారు. అయితే మాకు ఫీవర్తో ఉన్నామమ్మా, వస్తే మధ్యాహ్నం కల్లా వస్తాంలే 9-10 కల్లా అనేసాను మేడం. మా ఒక్క మాటే మేము. వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మల్లుడు అమ్మమ్మ అయితే సైడ్ తిడతాండ్రు. అయితే వాళ్ళే పుల్లి శాస్త్ర పెట్టారు మేడం. మీ అనుమానం అదేనమ్మా? మీకు అనుమానం ఉందా? నాకైతే అనుమానం మేడం, ఫుల్గా అనుమానం వాళ్ళ మీదే. మా పిల్ల వల్ల జరగదు, ఆ పిల్ల అలర్దాయి కాదు. పిల్ల అయితే అటువంటి పిల్ల కాదు. నేను 6 నెలల పిల్ల కాదు, పిల్లని పెంచుకుని ఉన్నాను. ఇప్పుడు చెప్పటం ఏం చెప్తున్నారు వాళ్ళు? మరి వాళ్ళ అత్తగారు వాళ్ళు, మీ వరలక్ష్మి ఏం చెప్తున్నారంటే ఇంకా పిల్ల మీద ఏదో శాస్త్ర పెడతాను మమ్మల్ని నమ్మించడానికి. అదే ఇప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు చనిపోయారు కదా, వాళ్ళ గురించి మరి ఏం మాట్లాడుతున్నారు? ఏం జరిగిందని చెప్తున్నారు అసలు వాళ్ళు? ఏం జరిగింది? తల్లి చంపించిందని చెప్తాండ్రు. మాకు తల్లి చంపేసిందని చెప్తున్నారు. కుటుంబం ఫ్యామిలీలో ఉంటుంది, తల్లిలో చేస్తుంది మేడం. ఇంత పిల్లని పెంచుకుందంటే ఆ పిల్ల చేస్తుంది మేడం, మనం నమ్మడాకైనా. నేను బాధపడ్డాను మేడం 3 నెలలు. ఈ హాస్పిటల్లో తిండి లేక చేయక
అలా జ్వరాలు పడి మేమున్నాం మేడం. పెద్ద పాప వయసు ఎంత, చిన్న పాపది ఎంతమ్మా? పెద్ద పాపకి ఇది 3వ సంవత్సరం మేడం. చిన్న పాపకి నిన్న 2వ తేదీకి 4వ నెల వచ్చింది. అయ్యో 4 నెలలేనా? మరీ చిన్న ఆ, పాప. ఎంత దారుణం అమ్మా. ఏదైనా కూడా పిల్లలు చనిపోవడం, మరి ఎవరు అదే చంపారు, ఎందుకు చంపారు? ఎందుకు చంపారనేది మేము ఏది తెలుసుకోగలం మేడం. అదే అమ్మా. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీ వరలక్ష్మితో పాటు, పిల్లలతో పాటు? మల్లుడు అమ్మమ్మ, మల్లుడు వాళ్ళ అమ్మ ఉంటారు. అమ్మమ్మ, ఆహా, అల్లుడు వాళ్ళ అమ్మమ్మ, అల్లుడు వాళ్ళ అమ్మ. మరి ఆ సైడ్ వాళ్ళ పెదనాన్న గారు ఉంటారు, వాళ్ళ అన్నయ్య ఒకడు ఉంటాడు. వాళ్ళ తోటికోళ్ళకు దయ ఉంది. మీకు ఏ టైంకి తెలిసిందమ్మా ఇలా జరిగిందని? మాకు పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేశారు మేడం. ఎవరు చేశారు? వాళ్ళ అత్తోరే ఆహా. సీన్ అన్న అబ్బాయి చేశాడు 6 గంటలకి. ఇప్పుడు వరలక్ష్మి పరిస్థితి ఏంటమ్మా? ఎలా ఉంది ఆమెకు? ఇంక వరలక్ష్మి పరిస్థితి అంటే బాగలేదు మేడం. హాస్పిటల్ ఉన్నారా ఆమె? ఆ, ఆమెకేమైంది చూసారా మీరు తన్ని? ఆమెకు కూడా కోస్తే ఉంది. కత్తిపోట్లు ఉన్నాయా? కత్తి కోస్తారు, ఏకం కోస్తారు. అబ్బో. బాగానే గాయం పడిపోయింది. చూసారా అమ్మ? మీరు వెళ్ళి చూసి వచ్చారా? హాస్పిటల్ లోపలికి వెళ్ళి వరలక్ష్మిని చూసి వచ్చారా? అందరము చూసాం మేడం. అసలు మాట్లాడుతుందా? అట్లేం లేదమ్మా. అట్టే కంటి చూపు లేదు మేడం. అబ్బో. ప్రాణభయం ఇంగే ఉంది. వాళ్ళ హస్బెండ్ వచ్చారమ్మా? రాలేదు అసలు రాలేదు. ఇప్పటికి కూడా ఇంకా రాలేదా భర్త? ఆయన హైదరాబాద్ నుండి బస్సు ఎక్కాడట ఇంకా. ఆహా, ఓకే. అంతే మేడం. మా వాళ్ళ అయితే రాంగ్ జరగలేదు. కానీ చాలా మంది చెప్పటం, అలాగే ఇప్పుడు మీరు వాళ్ళ అత్తగారు కూడా చెప్పింది అంటున్నారు కదా, తల్లే పిల్లల్ని చంపేసిందని చెప్పి. మరి ఆ మాట నిజం ఎలా మేము అనుకోగలం మేడం? అదేలేమ్మా. వాళ్ళు మేము గరకలు పడితే ఎదురెదురుగా ఉండి మా పాపను మేము ఏదన్నే, ఆ పాప వాళ్ళకి ఏదన్నే తెలుస్తుంది. పాప వెళ్ళి 10 రోజులు కూడా అవ్వలేదు మేడం. 10 రోజుల క్రితం వరకు మీ దగ్గరనే ఉందా? మరేటి అదే మంచి ముహూర్తానికి ఉయ్యాలు వేసుకుంటామని తీసుకెళ్లారు అంతే. పెద్ద పాపను కూడా ఇంతకాలం, పెద్ద పాప అంటే 3 ఏళ్ళు వచ్చినాయి కదా పాపకి, ఆ పాపనన్నా మంచిగా చూసేటోళ్ళ అమ్మ? అప్పుడు మంచిగా ఉన్నారు కొంచెం. వరలక్ష్మి వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా అమ్మ పక్కన? ఒక్కరు ఉన్నారు మేడం. ఎమ్మెల్యే గారు వచ్చారని అందరూ అక్కడికి వెళ్ళారు. ఒక అన్నీ ఉన్నారు, ఒకసారి అన్నితో మాట్లాడండి. ఇవ్వండి మేడం. నమస్తే అండి. నమస్తే అండి. కాదు, ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా అంటే మీ సిస్టర్, మీకు అక్కనా చెల్లెలా అండి వరలక్ష్మి? చెల్లి మేడం గారు. మీకు ఎప్పుడు అన్నయ్య ఇలా జరుగుతుంది, నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఆడపిల్లలు అని చెప్పేసి మా అత్తగారు లేకపోతే మా హస్బెండ్ అని ఎప్పుడు మీతో చెప్పలేదా ఆమె? మనకి ఎప్పుడు చెప్పలేదు మేడం. అసలు ఏమి అక్కడ జరిగేటి ఏం చెప్పేవాళ్ళు కాదా ఆమె? ఏమి చెప్పారు. రాత్రి 10 అప్పుడు నాకు ఫోన్ చేసింది. చేసి ఒక 2 వారాలు అవుతుంది, చిన్న పాపని ఉయ్యాలేయడానికి వెళ్ళాను. చేస్తే మా అమ్మ చిన్న రింగ్ పెట్టింది, మేము చిన్న బంగారం బిల్ల చిన్నది పెట్టి పట్టుకుని వెళ్ళాం మేడం. అది కొంచెం తక్కువ అయిపోయింది అంటున్నారు, బంగారం తక్కువ పెట్టారని అన్నది రాత్రి. అదే మాట చెప్పింది. బంగారం తక్కువ పెట్టారంట? తక్కువ పెట్టారు. మరి ప్రతి కాన్సెప్ట్ మేము పెట్టలేం కదా, మేము పెట్టవలసింది మేము పెట్టేశాము. మరి మా పరిస్థితులు మీరు ఆలోచించాలి కదా. నేను అన్నాను, ఏదైనా ఉంటే అమ్మనా అన్నయ్య ఉన్నారు, కూర్చొని మాట్లాడదాం, అప్పుడు ఈ టైం అయిపోయింది అని అనేసాను. ఇచ్చేసి వాళ్ళ అత్తగారు ఫోన్ తీసుకొని వాళ్ళ అత్త ఏదేదో మాట్లాడుతుంది. అంటే మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు చేత కాదు అది ఇదే అని అంటాను. మీ పిల్లలు మేము పెంచుతాం ఇలాంటిగా మాట్లాడింది. అప్పుడే రాత్రి 10 అప్పుడు ఇదంతా? రాత్రి 10 అప్పుడు. ఈ టైం అప్పుడు మాట్లాడడం కాదు, ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడదాం బాబా, ఇప్పుడు ఆ మాటలు ఎందుకో అని అనేసాను మేడం. అంటే ఏమనింది అప్పుడు? మీ పిల్లల్ని మేము పోషిస్తామేంటి, కనీసం ఇది పెట్టలేదు, బంగారం తక్కువ పెట్టారు, 3 తర్వాత ఆడపిల్ల కదా అని అదే జరిగింది. ఓకే. తనైతే ఎప్పుడు వరలక్ష్మి ఇబ్బంది పడుతున్నట్టు కానీ బాధపడుతున్నట్టు కానీ ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు? ఎప్పుడు చెప్పలేదు మేడం. వాళ్ళ ఆయన మాత్రం 2 ఆడపిల్ల. నేను డిజేబుల్డ్ పర్సన్ మేడం. నాకు 2 ఆడపిల్లలు మేడం. నా తర్వాత మా చెల్లి మేడం. ఆడపిల్లలు పుడితే తప్పేంటండి? అయినా ఆడపిల్ల మగపిల్లడు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆడపిల్ల పుట్టారని ఇలా చేశారు మేడం. ఆడపిల్లలు ఏమన్నా తక్కువ ఉన్నారా? ఈ రోజు అన్నింట్లోనూ వాళ్ళు ముందంజలోనే ఉన్నారు ఆడపిల్లలు కూడా. మరి ఏదో ఆ విషయం మన గవర్నమెంట్ ఇస్తే కఠిన చర్యలు తీసుకోమని, గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తారని కోరుతాను. ఇప్పుడు వాళ్ళ అత్తగారిని ఏమన్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఇప్పుడు వచ్చి ఇప్పుడు వరకు బాడీ ఇప్పుడు వరకు వస్తే ఇప్పుడు వరకు రాలేదు మేడం. ఆవిడ రాలేదు అసలు ఇప్పుడు దాకా? ఇప్పుడు వరకు దాకా రాలేదు. అదేంటి, మనవరాళ్ళు చనిపోయి కోడలు విషమ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంటే కూడా ఆమె రాలా? బాడీ వెనకాల కూడా ఇంకెవరు రాలేదు మేడం. మన పోలీసు నుంచి పోలీసు తీసుకొచ్చారండి. అంబులెన్స్ తీసుకొచ్చిందా అండి పిల్లల బాడీస్? అంబులెన్స్ తీసుకొచ్చింది. అదేంటి అసలు? ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా అంబులెన్సే? అంబులెన్స్ తో పాటు ఎవరు రాలే? ఎవరు రాలేదు. అదేంటి అసలు? ఏమయ్యారు వాళ్ళందరూ? ఇంటి దగ్గరనే ఉన్నారా? మరి ఇంటి దగ్గర ఉన్నారు మేడం, రావడం. మరి కనీసం పిల్లలు బాడీతో పాటు అలాగే ఆమెకు కూడా గాయాలైనాయి కదా, రావాలి కదా కుటుంబ సభ్యులు? మరి రాలేదు మేడం.
ఆమె బాగానే ఉంటుందా అంటే నడవడం అంత మామూలుగానే ఉంటుందా? ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళ అత్తకు? లేదు వాళ్ళ అత్తకి బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? మరి అలా యాక్టివ్గానే ఉన్నప్పుడు ఎందుకు రాలేదు హాస్పిటల్ వరకు ఆమె? మీరు అడగలేదా ఫోన్ చేసి నువ్వు ఎందుకు రాలేదని? మా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు నాకు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? సరే, ఇదంతా ఏదో మొత్తానికి మిస్టరీగానే ఉందండి. ఏం జరిగిందనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. అదే మేడం, మీరు కూడా కొంచెం దానికి సహకరించి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారని ఉంటుంది. తప్పకుండా అండి, తప్పకుండా. పోలీసులు 100% ఎంక్వైరీ చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ విచారణలో మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎవరిని వదిలిపెట్టరు పోలీసులు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరండి ఎంత చేసినా. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్.